మోడీ నల్లగిచ్చే యుద్ధాలను, ప్రజలకు హానికరం కలిగించే యుద్ధాలను, మోడీ నల్ల కళ్ళజోడును వర్ధిల్లాలి ప్రజా పోరు. ఆపాలి యుద్ధాలను, ఆపాలి యుద్ధాలను, హానికరం కలిగించే యుద్ధాలను, ప్రజలకు హానికరం కలిగించే యుద్ధాలను, ప్రజలకు హానికరం కలిగించే యుద్ధాలను, ట్రంప్ యుద్ధాన్ని, చిన్న దేశాలపై ట్రంప్ యుద్ధాన్ని, చిన్న దేశాలపై అమెరికా సామ్రాజ్యవాద యుద్ధాలను, చిన్న దేశాలపై ట్రంప్ యుద్ధాలను, చిన్న దేశాల ప్రజలపై ట్రంప్ యుద్ధాలను, సామ్రాజ్యవాదం రక్షించాలి, అమెరికన్ సామ్రాజ్యవాదం రక్షించాలి, అమెరికన్ సామ్రాజ్యవాదం జోక్యం చేసుకోవాలి, యుద్ధాలపై మోడీ జోక్యం చేసుకోవాలి భారత ప్రజలు. ఏ రవి సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని. ప్రస్తుతం ప్రపంచంలో ఇజ్రాయేల్ దూకుడుగా ఇరాన్ మీద, పాలస్తీనా మీద యుద్ధాలు సాగిస్తూ ఉంది. ఇది ప్రత్యేకించి పెద్దన్న పాత్ర నిర్వహిస్తున్నటువంటి ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తున్న అమెరికా ట్రంప్ యొక్క సహకారంతో వాళ్ళ దన్నుతోటి పనిచేస్తూ ఉంది. అమెరికా తయారు చేస్తున్నటువంటి ఆయుధాలను అమ్ముకోవడం కోసమే ప్రపంచంలో ఇలాంటి యుద్ధాలన్నింటినీ ప్రోత్సహిస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అమెరికన్ సామ్రాజ్యవాదం యొక్క యుద్ధోన్మాదాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇజ్రాయేల్ దాడులను తక్షణం ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇరాన్ యొక్క దాటికి తట్టుకోలేక సీజ్ ఫైర్ ప్రకటించారు. కానీ ఈ రోజుకి కూడా పాలస్తీనాలోని గాజా మీద చంటి పిల్లలను చూడకుండా, అన్నార్తులను చూడకుండా వాళ్ళ మీద దాడులు చేసి వేల మందిని చంపుతూ ఉన్నారు. ఈ యుద్ధోన్మాదాన్ని తక్షణం ఆపాలి. యుద్ధం వద్దు, ప్రపంచ శాంతి కావాలి, అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలి, వాళ్ళ ఆయుధాల వ్యాపారం ఆపాలి. అందుకు ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలి. విశ్వగురువుగా ప్రకటించుకుంటున్నటువంటి మోడీ గారు ఈ విషయంలో జోక్యం చేసుకుని అమెరికన్ సామ్రాజ్యవాదానికి కళ్ళు వేయాలి. పాకిస్తాన్, భారత్ దాంట్లో కూడా సీజ్ ఫైర్ ప్రకటించాడు. అసలు ఆయనకి ప్రమేయం ఏంటి? కాబట్టి ఈ పెద్దన్న పాత్ర నిర్వహిస్తున్నటువంటి అమెరికా దూకుడికి కళ్ళం వేసే పద్ధతిలో భారత్ తమ విధానాన్ని ప్రకటించి జోక్యం చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. వెంకట్రావు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యదర్శి, ఏలూరు. ప్రపంచ దేశాల్లో ఆయిల నిక్షేపాలు ఉన్నటువంటి చిన్న దేశాలపై దున్నపోతు పడినట్టు అమెరికన్ సామ్రాజ్యవాదం, ట్రంప్ ఆ యొక్క దేశాల ఆయిల నిక్షేపాల మీద కన్ను వేశారు. ఆయిల నిక్షేపాలను స్వాధీనం చేసుకోవాలనే దుర్దశంతో ఇజ్రాయెల్ని అడ్డుపెట్టుకుని పాలస్తీన్పై దాడులు, గాజా ప్రజలపై దాడులు, ఇరాన్పై దాడులు, ఆ దాడులు చేయటం ఏంటా అని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా చిన్న దేశాలంతా ఒకటయ్యి ప్రపంచ పోలీసుగా చెప్పుకున్నటువంటి ట్రంప్ కోర్టు తడిపించారు. ఖబర్దార్ ట్రంప్, గత చిన్న దేశాలు కాదు, మేము కూడా ఆయుధ సంపదని సంపాదించాం, మేము ఆయుధ సంపదని తయారు చేసాం, నీ సంగతి ఏంటో తేలిస్తామని ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా తిరుగుబాటుకు సిద్ధమయ్యారు ప్రపంచ దేశంలో ఉన్నటువంటి చిన్న దేశాలని. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. నీ ఇష్టం వచ్చినట్టు ప్రపంచ పోలీసుని చిన్న దేశాల సంపదను స్వాధీనం చేసుకుంటానంటే చూస్తూ ఊరుకునేటటువంటి పరిస్థితులు చిన్న దేశాలు లేవు. అదేవిధంగా మరి భారతదేశ విద్యార్థులను ట్రంప్ కాళ్ళకు బేడీలేసి, చేతులకు బేడీలేసి విమానాల్లో పంపిస్తే నల్ల కళ్ళజోడు పెట్టుకున్నాడు మోడీ షా. నల్ల కళ్ళజోడు పెట్టుకుని కనీసం ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ఖండన లేదు. నాకు కళ్ళు కనపడతలేదు, నేను నల్ల కళ్ళజోడు పెట్టుకున్న విధానాలు సరైనది కాదు. భారతదేశం అలీన దేశం. ఎవరైనా మన దేశాన్ని చిన్నగా చూస్తే ఖండించవలసిన అవసరం ఉంది. చిన్న దేశాలకు సపోర్ట్ చేసి ప్రపంచ పోలీసుగా చెప్పుకున్నటువంటి భారతీయులను కళ్ళెం వేసి తమురుతున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా మోడీ షా పోరాటాన్ని సిద్ధం చేయాలి, వాళ్ళ ఆలోచన తీసుకోవాలి. లేని పక్షంలో భారతదేశ కమ్యూనిస్టు విప్లవకారులు మా ఉద్యమాలని తీవ్రతరం చేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తాను. శుభం సంబరం జీవి మాల్ తో ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల షాపింగ్ పై 149 రూపాయలకే డఫల్ బ్యాగ్, 15,000 రూపాయల షాపింగ్ పై 549 రూపాయలకి 20 ఇంచెస్ సూట్ కేస్, 25,000 రూపాయల షాపింగ్ పై 749 రూపాయలకి 24 ఇంచెస్ సూట్ కేస్, 30,000 రూపాయల షాపింగ్ పై 949 రూపాయలకే 28 ఇంచెస్ సూట్ కేస్ పొందండి. ఇంకా షాపింగ్ పై గిఫ్ట్ వోచర్ ఉచితంగా పొందండి. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.